అణిమాద్యష్టి సిద్ధులచే ప్రకాశ కిరణాలచే ఆవరింపబడి పాశాంకుశ ఇక్షుచాప పుష్పబాణములతో ఉన్న ఓ జగన్మాతను అహమిత్యేవ అని రూపమును ధ్యానిస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క భావము. అలాగే శంకర భగవత్పాదుల వారు ఈ చిన్ని శ్లోకంలో భవానీ సౌందర్యలహరిని కూడా వర్ణించారంటమ్మా. ఈ శ్లోకంలో భవానీ సౌందర్యలహరి గురించి కూడా వచ్చిందట. అదేమిటంటే, నిన్ను ధ్యానంలో భావిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. శరణాగతి భావంతో ధ్యానించిన వారికి అణిమాద్యష్ట సిద్ధులు పొందుతారుట. అణిమాద్యష్ట సిద్ధులు పొందుతారట. అణిమాద్యష్ట సిద్ధులంటే అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈషిత్వం, వశిత్వం అనే 8 సిద్ధుల్ని ఆ తల్లిని ఉపాసించిన వాళ్ళకి ప్రసాదిస్తుందట ఆ తల్లి. అణిమా సిద్ధి అంటే జంతువు కంటే కూడా చిన్నదిగా శరీరాన్ని చేయగల శక్తి అట. సాధకునికి శక్తి వస్తుందట. అంటే సూక్ష్మ రూపంలో ఎవరినైనా చేయగల శక్తి వస్తుందట అణిమా సిద్ధికి. మహిమా సిద్ధి అంటే మిక్కిలి పెద్దదొకట. సాధకుడు తన శరీరాన్ని చాలా చాలా పెద్దదిగా చేసుకోగలగడట. కొన్ని సినిమాలలో ఉన్నట్టుండి పెద్ద శరీరంగా చూపిస్తారు చూడండి, అవన్నీ కెమెరా ట్రిక్కుల్లే అనుకుంటాను. ఆ మహిమా సిద్ధి ఉన్న వాళ్ళకి తన శరీరాన్ని అంత పెద్దవిగా కూడా చేసుకోగలరుట. గరిమా సిద్ధి మిక్కిలి బరువుగా ఆగుట. 3వది గరిమా సిద్ధి. సాధకుని శరీరం పర్వతం వలె బరువు అవుతుందట. శరీరం బరువు అవుతుందట ఆ గరిమా సిద్ధి వలన. అప్పుడు కృష్ణుడు ఆకాశంలో వేసుకొని వెళ్తున్న తృణావర్తుడు అనే మహాకాల రూపుడైన రాక్షసుని సంహరించటానికి వాడి మెడపై, ఆ రాక్షసుని మెడపై కూర్చున్నాడు కదా కృష్ణ భగవానుడు. ఆ చిన్ని కృష్ణుడు అప్పుడే ఎలా చేయగలిగాడంటే ఆ గరిమా సిద్ధి వల్ల ఆ రాక్షసుని, అంటే తన ఎంతో బలమైన వాడుగా తయారయ్యి ఆ రాక్షసుని కిందకి మెడపై కూర్చున్నాడు. అంటే పర్వతం అంత బరువు అయిపోయాడంట ఆ రాక్షసుడు. ఆ బరువుకి తట్టుకోలేక కింద పడి మరణించాడట. అలా గరిమా సిద్ధి అలాంటిదట. ఆ రోజు చిన్ని కృష్ణుడు చేసిన చేష్టలు గరిమా సిద్ధి వల్ల కృష్ణ భగవానుడికి అన్ని సిద్ధులు ఉంటాయి. ఆ సమయంలో గరిమా సిద్ధిని ఉపయోగించారు. లఘిమా సిద్ధి అంటే మిక్కిలి తేలికగా కావటమట. సాధకుని శరీరం నీటి మీద కూడా తేలగలదట. పడవ మీద, నీటి మీద నడిచిన భక్తుల గాథలు ఆ పద్మపాదుడు అని ఉన్నాడు చూడండి, తన గురువు పద్మపాదుడు అనే శంకరాచార్య శిష్యుడే నీటి మీద నడిచి వస్తాడు. అంటే గురువు యొక్క మీద విశ్వాసంతో, గురు భక్తితో అలా చేసినందువలన గురువుని నమ్మి ఆ లఘిమా సిద్ధిని పొందినవాడు పద్మపాదుడుట. అతను నీటిపై నడిచి ఎప్పుడైతే ఆ నీటిపై నడుస్తున్నాడో అక్కడ పద్మం ఏర్పడిందట. ఆ పద్మంపై కాలు పెడుతూ ఆ సముద్రాన్ని దాటగలిగాడు. అందుకని పద్మపాదుడు అన్న పేరు కూడా వచ్చిందనమాట. అలాగే ప్రాప్తి సిద్ధి వేలి కొనతో చంద్రాదులను పొందటం, అనగా ఎన్ని లోకాలనైనా వ్రేలితో కొనవేలిపై భరించగలగటం. చిన్ని కృష్ణుడు చిటికిన వేలుపై గోవర్ధన పర్వం ఎత్తటం, బ్రహ్మాండాలను తన బుల్లి నోటిలో చూపించగలటం లాంటి దివ్య శక్తులు వస్తాయట ప్రాప్తి సిద్ధికి. శ్రీకృష్ణ భగవానుడు ఆ తల్లి మన్ను తింటున్నాడు తమ్ముడు అని బలరాముడు వచ్చి చెప్పేటప్పటికి తల్లి నోరు తెరవమంటే అన్ని లోకాలన్నీ చూపిస్తాడు కదా, బుల్లి నోటిలు బ్రహ్మాండాలన్నీ చూపిస్తాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవుల్ని కాపాడటానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఇవన్నీ మనకు తెలిసిన చేష్టలేగా. అవన్నీ బుల్లి నోటి అలాంటి శక్తులన్నీ
ప్రాప్తి సిద్ధితో వస్తాయట. ప్రాకామ్య సిద్ధి అడ్డులేని ఇచ్ఛ. ఈ సిద్ధి యొక్క దివ్యశక్తి సాధకుడు తన కోరినది భావన మాత్రంగా తృణిలో పొందగలడు. శిష్యుడు, భక్తుడు, సాధకుడు ప్రాకామ్య సిద్ధి ఉంటే తను ఏది కావాలంటే దానిని పొందగలడుట. ఇప్పుడు బాబా గారు, సత్యసాయిబాబా అంతే, షిరిడి సాయిబాబా అంతే, తన మహిమల్ని చూపించేవారు కదా. ఆ ప్రాకామ్య సిద్ధి లభించిన వాళ్ళు ఇవన్నీ సాధనతో పొందినవారు. ఎంత సాధన చేస్తూ ఉంటేనో ఆ సిద్ధులన్నీ వారిలోకి వస్తాయన్నమాట. ఆ సిద్ధి ఉన్నవందువలన వారు సంకల్పంతో వారు ఏది కావాలంటే దాన్ని సృష్టించి ఇవ్వగలరు. ఈశిత్వం అందరినీ మించి ఉండడం అనగా అందరిలో లేని ప్రత్యేకత, గౌరవింపదగిన, పూజింపదగిన స్థితికి ఎదిగిపోవడం. గౌరవింపబడ స్థితికి ఎదిగిపోవడం అంట ఈశిత్వం అనే సిద్ధి గనక ఉంటే. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? పరమహంసలకు, అవధూతలు, మహర్షులు, అవతార పురుషుల స్థితి ఇది. వీరికి దేవతలు, చక్రవర్తులు, అణమాధ్యష్ట సిద్ధులు దాస్యం చేస్తాయట. ఇలాంటి ఈశిత్వాన్ని పొందిన వారికి దేవతలు, చక్రవర్తులు, అణమాధ్యష్ట సిద్ధులు కూడా దాస్యం చేస్తాయట. నీకు ఏది కావాలంటే, ఎప్పుడు ఏది కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. వశిత్వము 8వది వశిత్వం. ఇంద్రియములు తమ వశములో నుంచుకొనుట అనగా జితేంద్రియత్వం. ఇది సాధించిన వారికి ఇక ఏ లోకంలోనూ ఎదురు లేదు. వాక్కు మొదలు మనసు వరకు వీరి స్వాధీనంలో ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, వాక్కు, ఆచరణ వారి ఆధీనంలో ఉంచుకొనుటంట వశిత్వం. వశపరుచుకున్నారు అని కూడా అంటారు చూడండి. వశపరుచుకోవడాలు కూడా. వశిత్వం అనే సిద్ధి గనక ఉంటే తన ఇంద్రియాల ముందు మన కోరికలను మనం నిగ్రహించగలగాలి. మన రకరకాల కోరికలు, అదే ఆ ఇచ్ఛలు, దాని మీద మన మనసు మీద మనం జయించగలగాలి. మన ఇంద్రియాలని మనం జయించగలగాలి. అది ఆ ఇంద్రియ ఈ వశిత్వము అనే దానిని సాధించిన వారికి ఏ లోకంలోనూ ఎదురు ఉండదట. ఇంకా ఎవరు ఏలెత్తి చూపించేదానికి ఉండదు, ఏ విధమైన ఇది ఉండదన్నమాట. ఈ సాధకుని పంచభూతాలు అదుపులో పెట్టగల శక్తి వస్తుంది. పరకాయ ప్రవేశం లాంటి సర్వ విద్యలు, దివ్యశక్తులు, అదృశ్యం కావటం లాంటి దివ్యశక్తులు సర్వం సమకూరుతాయి. ఈ వశిత్వము అని సిద్ధి లభించిన వారికి పంచభూతాలు అదుపులో ఉంటాయట. అదుపులో పెట్టగల శక్తి. పరకాయ ప్రవేశం లాంటి సర్వ విద్యలు. పరకాయ ప్రవేశం అంటే మనం ఒకటి తెలుసుకున్నాం. అదేంటి? ఎవరైనా చెప్పండి గుర్తు తెచ్చుకొని. పరకాయ ప్రవేశం ఆది శంకరాచార్యులు ఆయన రాజుగారి శరీరంలో ప్రవేశించి కదా, అది ఆయన అదృశ్యం కావటం లాంటిది కూడా. తను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం, అమ్మ దగ్గరికి వెళ్ళడము గుర్తుపెట్టుకున్నారు. పరకాయ ప్రవేశం అలాంటి. రాజుగారి శరీరంలోకి ప్రవేశించి అప్పుడు తనకు కావాల్సిన సమాధానాన్ని పొందుతాడు కదా. వెరీ గుడ్ అమ్మ, గుర్తుంది. పరకాయ ప్రవేశం ఇలాంటివన్నీ ఈ 8 సిద్ధులతోటి అమ్మవారిని ఉపాసనతో, ఈశ్వరోపాసనతో, దైవోపాసనతో, సాధకుని భక్తి సాంద్రతను బట్టి ఇవి ఒక్కొక్కటిగా లేదా అన్ని సాధించగలుగుతారు. వారి సాధన ఒక్కొక్క స్టెప్పు వాళ్ళ సాధన విజృంభిస్తూ ఉద్ధృతం అయ్యే కొంది వారిలో శక్తులు పెరుగుతాయట. ఇప్పుడు మనం ఉన్నాము 10th 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి నుంచి 3వ తరగతి. మనం ఎలా వచ్చింది మనకి ప్రమోట్ ఎలా అయ్యాము? మనలో నాలెడ్జ్ పెంచుకుంటూ 2వ తరగతికి వచ్చాం, 2వ తరగతి నుంచి 3వ తరగతికి వచ్చాం. అలా ఎలా మనం సామాజికంగా ఎలా ఎదుగుతున్నామో ఆ సిద్ధుల కోసం ప్రయత్నించే వారిలో వీరు సాధన కొద్దీ ఒక్కొక్క సిద్ధి వాళ్ళ వశమవుతాయట. ఇలాంటి సిద్ధుల గురించి ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యుల వారు మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం
అయితే ఇవి అన్ని సాధించగలుగుతారు. అయితే ఇవి ప్రదర్శనకు, స్వార్థానికి ఉపయోగించిన మరుక్షణం నుండి ఆ సాధకునికి పతనం ప్రారంభమవుతది. స్వార్థానికి తనకేదన్నా కావాలంటే, తన వాళ్ళకేమన్నా స్వార్థం ఆలోచన అసలు స్వార్థమని త్యజించిన వాళ్ళకే ఈ శక్తులన్నీ లభిస్తాయి. తన ఇంద్రియాలను జయించిన వాళ్ళకి ఈ శక్తులు లభిస్తాయని చెప్పుకున్నాం గదా! అలా కాకుండా స్వార్థానికి ఒక్కొక్కరు డబ్బులు సంపాదించాలని గారడీలు చేసి, ప్రదర్శనలు చేసి, రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి అలాంటి ప్రదర్శనలు ఎప్పుడైతే ఇస్తారో ఈ శక్తులన్నీ పతనమైపోతారు. ఈ శక్తుల నుంచి పతనమైపోతారట. ఎంత కీర్తి వస్తుందో అంతటి అపకీర్తి కూడా అనుభవించాలట. ఎంతటి పూజనీయత వస్తుందో అంతటి అవమానము ఎదుర్కోవాలి. ఎంతటి భోగం అనుభవిస్తాడో అంతటి దుఃఖము అనుభవించాలి. వీటిని తృణీకరించిన సాధకుడే మోక్షానికి అర్హుడు. తృణీకరించిన సాధకునికి ఇవి దాస్యం చేస్తాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్వర్గాలని జయించిన వారిలో వారు సిద్ధిని పొంది అని అష్టసిద్ధులు 8 సిద్ధుల్ని పొంది అన్నిటిని జయించగల శక్తిని పొందుతారుట. ఈ శ్లోకాన్ని లో గూఢార్థం మనకి చేసి మనలో మార్పులు తెచ్చుకుంటూ, మన మనసుని మార్పు తెచ్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, అమ్మ మనమేదో సాధించాలి కాదు, ఏదో సిద్ధులు రావాలి కాదు, మనమేదో చేసి ఆకర్షింపబడాలని కాదు, మన భావనలు, మన ఆలోచనలు, మనము మనలో మంచిని ఎదుటవాడు గ్రహించే విధంగా మనం మారగలిగితే చాలు. ఒక్కొక్కటి అవంతలా అవే వస్తాయి. ఎప్పుడైతే మనం మనసులో ఆలోచనలు మారుతాయో ఒక్కొక్కరికి ఇప్పుడు ఇంత దేనికి ఇప్పుడు పాడే వాళ్ళల్లో కొంతమంది బాగా పాడుతున్నారు, కొంతమంది కొంచెం తక్కువగా పాడుతున్నారు. ఈ పాడే వాళ్ళని చూసి వీళ్ళు ఈర్ష్యపడ్డా అది మార్పు అవుతుంది అనమాట. ఆ ఆలోచనలు రాకూడదు. వారు కూడా సమానమైన స్థితికి ఇంకా పెద్ద స్థితికి ఎదగలరు. మనం సామాజికంగా ఇలా ఆలోచించుకుంటూ ఆ సిద్ధులు అవన్నీ మనం అయ్యో మనం ఇవన్నీ సాధించగలమా, ఇవన్నీ చెప్తుందా ఆంటీ అని అనుకుంటే, ఇవన్నీ పొందాలి అంటే ముందు మనలో మార్పు రావాలి. అవన్నీ ఉపాసకులు. అదే విధంగా అమ్మవారిని ఉపాసించేవారు ఒక్కొక్క స్థాని అర్షడ్వర్గాలని జయించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరో ఎందుకు మన భర్త ఏదన్నా అన్నా ఎమ్మడే ఎదురు తిరిగి మాట్లాడేస్తాం. ఆ కోపాన్ని కూడా మనం జయించలేము. దాన్ని ముందు జయించగలగాలి. మనలో ఉన్న అర్షడ్వర్గాల్లో కోపం కూడా ఒకటి, ఆ శత్రుత్వము. దాన్ని మనం జయించగలిగితే మనం కూడా అభివృద్ధిలోకి వచ్చి దైవానికి దగ్గర అవుతాము అని ఉదాహరణగా నేను ఇది చెప్తున్నాను అన్నమాట. ఓకే అమ్మ. తరువాత చతుషష్ట్యా తంత్రై 31వ శ్లోకం. ఇదేమిటంటే శివునిచే ఏర్పరుపబడిన చతుషష్ఠి తంత్రములు. అవి తంత్రములు. శ్రీ విద్య ఒక్కటే మోక్ష సాధనమట. అవి కేవలం తంత్రములు మాత్రమే. శ్రీ విద్య ఒక్కటే మోక్ష సాధనం. ఉపాసకులు శ్రీ విద్య అని ఉంటుందమ్మా, దాన్ని కూడా ఉపాసిస్తారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు శివప్రసాదములైన 64 తంత్రములను గురించి, వాటన్నిటినీ మించిన అమ్మవారి శ్రీ విద్యా తంత్ర మహాత్యం గురించి వివరిస్తున్నారు. శ్రీ విద్యా మహాతంత్రం గురించి ఈ శ్లోకంలో వివరించారుట. అయితే అనేక రకములైన పూజలు, అనేక రకమైన వ్రత విధానాల గురించి ప్రస్తావించి పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రశ్నించిందట. అన్యోన్య దంపతులు వారెవరు ఆధ్యాత్మికంగా కూడా అత్యున్నత స్థాయిని పొందిన వారు కాబట్టి, యోగ స్థితులు కాబట్టి పరమేశ్వరుని ప్రశ్నించి రకరకాల వ్రతాలను శివుణ్ణి ప్రశ్నించింది. ఈ మానవాళి ఏ విధంగా మోక్షాన్ని పొందగలరు, ఏ విధంగా ఎదగగలరు అని పరమశివుణ్ణి ప్రశ్నిస్తే ఆ తల్లికి తెలియనిదా, ఆమె ప్రసాదించిందేగా అర్ధనారీశ్వరుడు తత్వం కదా. కానీ మానవాళికి తెలియచేయడానికి ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ఫలితాన్ని పరమశివుడు విన్నవిస్తాడు.
అంతటి స్థిరచిత్తం యోగ మార్గదర్శకంగాను జవాబులు చెప్తాడు. అట్లా ప్రపంచంలో ఎన్నో వ్రతాలు, పూజలు, పూజా విధానాలు, ధ్యాన పద్ధతులు, మంత్రాలు, మంత్రజప అనుష్ఠాన విధానాలు ప్రవేశపెట్టారు జగన్మాత. వ్రత విధానాలు, వ్రత పద్ధతులు, ధ్యాన పద్ధతులు, ధ్యాన విధానాలు, దేనివల్ల ఏ ఫలితం ఉంటుంది అని ఆమె పరమశివుడు ద్వారా మానవాళికి అనేక పూజతో తెలియజేశారు. మరలా మోక్ష మార్గం తపనతో వచ్చినవే ఆ ప్రశ్నలు సమాధానాలు అన్నీను. అట్లాగే ఈశ్వరుడు పార్వతికి 64 తంత్రాలుట, అవి చతుషష్ఠి తంత్రాలు అంటారుట. ఆ గురించి పూజా విధానాలు బోధించాడట. ఇవి ప్రపంచమంతటా వ్యాప్తిలోకి వచ్చాయట. 60 చతుషష్ఠ్య తంత్రై అంటే 64 తంత్రాలుట. అది పరమశివుడు మన జగన్మాతకు బోధించాడట, పూజా విధానాలు బోధించాడట. వారిలో చూడండి చమత్కారం, వారిలో ఉన్న చమత్కారం చూడండి. ఆయనకి తెలియంది ఈమెకి తెలియంది ఏదీ లేదు, ఆయనకు తెలియంది ఏమీ లేదు. కానీ ఒకరికొకరు తెలుపుకుంటూ మనకు అందించారనమాట. తంత్రము అంటే చక్కగా చేసే పని, ఆచరించే పని అర్థమే కానీ కపాలికులు, వామాచారులు ఇలా కొందరు సొంత మతాలతో, పూజా విధానాలతో బయలుదేరి 64 తంత్రాలను కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, సిద్ధుల కోసం నరబలులు, జంతు బలులు స్థాయికి దిగజార్చారు. ఈ తంత్రము అనే దాన్ని, ఆ ఫలితాన్ని రకరకాల సిద్ధులతో, రకరకాల మతాలతో, వామాచారులు, కపాలికులు అంటే ఇది శ్మశానంలో కూర్చొని పూజలు చేసే వాళ్ళందరినీ కాపాలికులు, వాళ్ళ స్వార్థానికి ఈ సిద్ధులన్నిటిని ఉపయోగించుకున్నారట, దిగజార్చారట. ఆ తాంత్రిక విద్యా గ్రంథాలలో ఈ తంత్రముల వివరాలు, వాటి ద్వారా ఇంద్రజాలాది విద్యల వివరాలు కూడా ఉంటాయట. ఈ తంత్ర విద్యలు సాధకులకు మోక్షమునకు చేరనివ్వవు. మరి ఈశ్వరుడు ఎందుకు ప్రచారం చేశాడు? ఈనాటి ఉదాహరణ ఒక్కటి చెప్పుకుంటారంట. అదేమిటంటే సామాజికంగా చెప్తున్నారు. 1000 రూపాయల చీరకి 250 రూపాయల చీరలు ఇస్తామంటే పరిగెత్తుతారట. టీవీలలో యాడ్స్ ఇవ్వగానే పరిగెత్తుతారట. ఒక సర్ఫ్ ప్యాకెట్ 2 కిలోల సర్ఫ్ కొంటే ఒక డబ్బా ఫ్రీ అనేటప్పటికీ పరిగెత్తుతారట. అలా ఆకర్షణలు చూపించి ఉచితమైన వస్తువులతో తెలివితేటలు గల వ్యాపారస్తులు ఉచితంగా ఊరికే వస్తోందన్న దురాశ, అత్యాశ మనది. 1000 రూపాయల చీర 250కి వస్తోందని అది మన్నుతుందా, రంగు వెలిసిపోతుందా, డ్యామేజ్ ఉందా అని ఏమీ ఆలోచించకుండా 1000 రూపాయల చీరకి 250 అనగానే పరిగెత్తుతాం కదా. ఆషాఢ మాసంలో రిబేట్లు పెడుతూ దొరుకుతుంటాయి కదా. వ్యాపారస్తులేమో ఉన్న సరుకుని అమ్ముకొని క్యాష్ చేసుకోవటం. అది ఈ మనం కొనే వాళ్ళమేమో మనకు 1000 రూపాయల చీర 250కి వచ్చింది, 750 అని మిగిలిందని మిగిల్చుకున్నామని మనం సంతోషపడతాం. ఇదే మోహపరిచే తంత్రం అంటే ఇలాంటివేనట. తంత్రాలు అంటే ఇలాంటివి, సామాజిక తంత్రాలు ఇలాంటివి. మామూలు తంత్రాల గురించి చెప్పాను కదా. సాధకులు, కాపాలికులు విద్యను మోహపరిచి, మనుషులను మోహపరిచి రకరకాలుగా వశపరుచుకోవటం, అది వేరే తత్వాలు. సామాజిక తంత్రాలంటే ఇవట. ఈశ్వర తత్వాలు, భ్రాంతి పరిచే తత్రం ఇది, ఇలాంటిది. అలాగే ఈశ్వర తంత్రాలు ఈశ్వరుడు సదుద్దేశంతోనే ప్రవేశపెట్టాడు అని సాధకులలో ప్రలోభ మనస్తత్వం, దురాశ వారిని కేవలం తంత్రాల వరకే పరిమితం చేసి ముందుకు సాగనివ్వలేదు మోక్షపథంలో. ఇలాంటివన్నీ చూపిస్తూ మనం ముందుకు ఎదగకుండా, చాలా మంది ఆషాఢ మాసంలో డిస్కౌంట్ ఇస్తారు, షాపింగ్ మాల్స్కి పోయినా దేంట్లో డిస్కౌంట్లు ఉన్నాయి, ఈ రోజు ఏ వస్తువుకి డిస్కౌంట్ పెట్టారు అని వాళ్ళు పరిగెత్తి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాటిని చూపించి మోహ పెట్టి మనల్ని తంత్రాలు అంటారు, పద్ధతిని తంత్రాలు అంటారుట. ఇప్పుడు మనకి 1000 రూపాయలది 250 రూపాయలకు వస్తుందంటే ఓల్డ్ స్టాక్ ఉంటుంది. సర్ఫ్ని 2 కేజీలకి ఒక 100 రూపాయల డబ్బా ఇస్తున్నారు అంటే అది డేట్ అయిపోయే టైం దగ్గర కన్నా ఎక్స్పైరీ టైం దగ్గరకు ఉంటుంది. అట్లాంటివన్నీ ఇలా సేల్స్ చేసుకుంటారు. ఇలా మోహపరిచే వాటిని తంత్రాలు అంటారుట.
ఇలా స్వామి స్వానుభవాలెన్నో తెలియచేశారట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయమ్మా. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఈ వివరాలన్నిటినీ ఆదిశంకరాచార్యుల వారు 31వ శ్లోకంలో పొందుపరిచి మనకు తమ అనుగ్రహ ప్రసాదంగా అందించారు. ఇలాంటి తంత్రాలు సామాజిక పరంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి తంత్రాలకి మోజు పడకుండా, మోహపడకుండా మీరు అన్ని మన ఇంద్రియాలను స్వాధీనపరుచుకోగలిగితే మన ఇంద్రియ సాధన సాధించగలిగిన వారు అవుతాము అని మనకి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఎంత అద్భుతం! సామాజిక పరంగా ఎంత సింపుల్ ఎగ్జామ్స్ కదా! ఎంతో బాగుంది. మనకి అందరికీ అర్థమయ్యే విధంగా అంత తేలిక మార్గంగా అంత చక్కగా చెప్పారు. ఓకే అమ్మా, ఇంకేం చేసుకుందాం? గంట అయిపోయింది. మన గంట టైం అయిపోయింది అమ్మా. మనకి మన గ్రూప్లో 107 మందో 108 మందో ఉన్నారు. కానీ పాల్గొనే వాళ్ళు మాత్రం 23, ఒక రోజు 33, ఒక రోజు 23 మంది. వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయము అనుకున్న వాళ్ళందరినీ ఎగ్జిట్ అవ్వమని వంశీ కూడా మెసేజ్ పెట్టింది. మనకెందుకు ఇంతమంది, మాకు చాలు. స్వామి చేటలో పోసి గింజలు చేటలో పోసి చెరుగుతుంటే తాలు గింజలు బయటకు వెళ్ళిపోతాయట, గట్టి గింజలు చేటలోనే ఉంటాయట. గట్టి గింజలు నిలిచాయన్నమాట. మనకు గట్టి గింజలు చాలు. మనం తెలుసుకోవాలని ఆరాటము, నేర్చుకోవాలని తపన, ఆ అమ్మ శక్తిని పొందాలనే ఆరాటం ఉన్నవాళ్ళు చాలు మనకి. వాళ్ళందరిని ఎగ్జిట్ అవ్వమని కనపడి వాళ్ళకి చెప్పేయండి అమ్మా, మీకు ఎవరైనా తెలుసుంటే మాత్రం. ఎందుకు వాళ్ళు మనకి మన గ్రూప్ పెరిగిపోవడం తప్పనిచ్చి వాళ్ళు ఊరికిన గ్రూప్లో జాయిన్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకోవటమే కానీ అన్నీ నేర్చుకోవాలని లేకపోతే ఎందుకు మనకి కదా. నా ఆలోచన అది. కరెక్టో కాదు, ఎవరో అన్న ఒకళ్ళు సమాధానం చెప్పండి. కరెక్టే అండి. మనకి గట్టి గింజలే కావాలమ్మా, తాలు గింజలన్నీ మనకెందుకు. మనకి ఒక్కళ్ళు మన భావనలు, మన ఆలోచనలతో, నేను చెప్పిన దానితో మారగలిగిన ఒక్కళ్ళున్నా చాలమ్మా. ఒక్కళ్ళు వచ్చినా నాకు అంత ఆనందం. ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా నాకు చాలా ఆనందం ఉంటుంది. నేను ఒక్క చిన్న విషయం, ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో పర్వాలేదుగా అమ్మ, ఒక్క 10 నిమిషాలు పర్వాలేదండి. ఒక 5 నిమిషాల్లో ఆదిశంకరాచార్య వాళ్ళ జీవితంలో ఒక 5 నిమిషాలు చెప్పుకొని మనం క్లాసులు ముగించుకుందాం. ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు తీర్థయాత్రకు వెళ్ళారట. ఆయన ధ్యేయం అంతా అంతేగా, అన్ని తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళి అక్కడ శక్తిపీఠాన్ని స్థాపించడం ఆయన ధ్యేయం. అలాగే వెళ్ళారట, కాశీ యాత్రకి వెళ్ళారట. వెళ్ళి అక్కడ గంగలో, కాశీలో గంగా నదే కదా ఉండేది, గంగా నదిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వచ్చారుట. ఒక్క నిమిషం. గంగా నదిలో స్నానం చేసి శిష్య బృందంతో సహా స్వామి దర్శనానికి వచ్చారట. అయితే అక్కడ అంటే శివ దర్శనానికి వచ్చి అక్కడ స్వామి ముందు నేను 3 దోషాలు చేశాను స్వామి, నన్ను క్షమించమని ప్రాధేయపడుతున్నాడట. స్వామిని మన ఆదిశంకరాచార్య మన గురువు గారు ప్రాధేయపడుతున్నాడట. నేను 3 దోషాలు చేశాను స్వామి, నన్ను క్షమించమని వేడుకుంటున్నాడట. ఇది అక్కడే ఉన్నారు కదా శిష్యులు విన్నారట. ఆ శిష్యులన్నీ విని ఏమైంది, మన ఆచార్యుల వారు పాపాలు చేశారని చెప్తున్నారు, ప్రాయశ్చిత్తం అడుగుతున్నారు అని అనుకుని ఓ శిష్యుడు ధైర్యం చేసి, స్వామి మీరు ఏ పాపం చేశారని తెలుసుకోవాలని, మీరు ఏ పాపం చేశారో తెలుసుకోవాలనుంది అని అడిగాడుట. అప్పుడు స్వామి చెప్తారట, నేను చేసిన మొదటి పాపం ఏంటంటే, నీవు సర్వాంతర్యామివి, సర్వవ్యాపివి అనే వాక్కు స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న పరమేశ్వరుని చూడటానికి మటుకు కాశీనగరానికి వచ్చాను. చూసారా,
నేను ఆయన ప్రతి కావ్యంలో మన సృష్టి అంతా స్వామిమయం అని చెప్పి నేను రచించాను కావ్యాలని. నేను సృష్టి అంతా నువ్వే అని వాక్కును స్తుతించాను. కానీ కాశీలో ఉన్నావని కాశీలో నిన్ను దర్శించటానికి వచ్చాను. ఇది నేను చేసిన మొదటి దోషం. రెండవదేమిటి, భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు అని తెలుసు కూడా కాశీ విశ్వనాథ అష్టకం రాశాను. అష్టకం అంటే 7 కదా, 8 అష్టకాలంటే 8 శ్లోకాలు ఉంటాయి. అసలు దేనికి అందని వాడివి, మన బుద్ధికి ఆలోచన కూడా అందరం 8 శ్లోకాలలోనే ఉంటావా? అష్టకం రాశాను. అది రెండవ తప్పు. ఇంకా మూడో తప్పేంది, నాకు సుఖదుఖాములు లేవు, నాకు పాపపుణ్యాలు లేవు, మంత్ర జపాలు వేద యజ్ఞములు లేవు అంటూ భోజన పదార్థము భోజనము భోక్త నేను కాదు, నేను సదానంద స్వరూపుణ్ణు శివుడను అని నిర్వాణ శతకంలో రాశాను. నేను సుఖదుఖాలు లేవు, నాకు పాపపుణ్యాలు లేవు, మంత్రజపాలు లేవు, అన్ని భోక్తని నేనే భోక్తుడిని నేనే, అంటే పదార్థాన్ని నేనే భోజనాన్ని నేనే స్వీకరించేది నేనే అని చిదానంద స్వరూపుడు శివుడనను నిర్వాణ శతకం రాసిన నేను తీర్థయాత్రలు చేస్తూ నేను చెప్పినవి నేనే పాటించటకుండా నేను ఈ 3 తప్పులను చేశాను. అందుకని స్వామి వారిని మన్నించమని వేడుకుంటున్నాను అని చెప్పారుట స్వామి. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంది చెప్పండి? దీనివల్ల మనకేమర్థమైంది? ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చాలా సింపుల్ నీతి దీంట్లో ఉన్నది. ఫస్ట్ దేమో అంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి కాశీలోనే వెళ్ళాల్సిన పని లేదు, సర్వంతర్యామి కాబట్టి అంతటా ఉన్నాడు భావించిన నేను నీ దగ్గర వచ్చాను. అది నేను చెప్పిందే చెప్తున్నావు. నీతి చెప్పాలి, దీంట్లో ఆచరించవలసింది ఏంటో చెప్పాలి, మనం ఏం తెలుసుకున్నామో చెప్పాలి. నేనే చెప్తాను. మన ఆలోచన, మన మాట, మన తీరు, మన ఆచరించే వాక్ శుద్ధి, ఆచరణ శుద్ధి, ఆలోచన శుద్ధి అని మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉన్నాం. ఈ 3 ఒకటిగా ఉండాలి, ఒకేలాగుండాలి. తెలిసిందా? ఆయన భావన వేరుగా ఉంది, ఆయన వచ్చి ఆచరించింది వేరుగా ఉంది, తను రాసిన మాట వేరుగా ఉంది కదా. అదనమాట మనం తెలుసుకోవాల్సింది. మన ఆలోచన, మనం మనసులో ఏదైతే ఆలోచిస్తామో మన వాక్కు అది రావాలి. మన వాక్కు ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా ఆచరణ. వాక్ శుద్ధి, మనసు శుద్ధి, ఆచరణ, ఈ 3టిని మనము మన నియంత్రణలో ఉంచుకోగలగాలి అని శంకర భగవత్పాదుల వారి కథ వలన మనకి తెలియచేస్తున్నది. అర్థమైంది కదా. ఆయన తనని తనే నువ్వు సర్వాంతర్యామి అని చెప్పిన నేను ఇక్కడికి వచ్చి నిన్ను దర్శించుకోవడానికి వచ్చాను. మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు అని తెలిసి 8 శ్లోకాలలోనే నిన్ను పొందుపరిచాను. భోజనము నువ్వే, అందించేది నువ్వే, భుజించేది నీవే అని తెలిసిన నేను, స్వరూపడం అని తెలిసిన నేను, అని రాసిన నేను నీకు నేను సమర్పించుకోవడానికి వచ్చాను, నైవేద్యాన్ని సమర్పించుకోవడానికి వచ్చాను. అదే అన్నమాట. ఈ 3 ఏంటంటే మన ఆచరణ, మన ఆలోచన, మన మాట 3 ఒకే విధంగా ఒకేలాగా ఉండాలి అని మనకి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా, శ్లోకం కాదు, ఈ తీరు ద్వారా తను చూసారా, ఏదైనా తప్పు చేస్తే మన తప్పుని మనం ఒప్పుకోవాలమ్మా. దాని వలన మనకెన్ని దోషాలు పోతాయి. పొరపాటున తప్పు చేస్తాము, అది ఎదుట వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించి ఇది తప్పు అంటే లేదు నేను చేయలేదని ఖండించకూడదు, ఒప్పుకోవాలి. అది అప్పుడు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటే ఎదుటి వాళ్ళకి క్షమాగుణం వస్తుంది. ఆ క్షమాగుణము వాళ్ళల్లో కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది వ్యామోహము,
ప్రేమ. ప్రేమ వలన ఇప్పుడు దశరథ మహారాజుని కైకేయి గుర్తు చేసుకుంటున్నా. కైకేయి స్వార్థంతో కదా, ప్రేమతో కైకేయికి తనకి కావలసిన కోరికలను తీర్చడానికి ఆయనకి చెప్పాడు కదా, కోరుకోమని చెప్పాడు. 3 వరాలు ఇచ్చాడు కదా. ఆ వరం ఇచ్చాడు. ఆమె ఏమడిగింది, శ్రీరాముణ్ణి అడవికి పంపించాలి అని అన్నాడు. అడవికి పంపించమంది. అక్కడ ఏమిటి ఇక్కడేమో ప్రేమ కనపడుతుంది. మళ్ళా రెండవది కైకేయి తన కుమారుడైన భరతుడు మీద ప్రేమతోటి రామచంద్రుణ్ణి అడవికి పంపిస్తుంది. అది ప్రేమ అనుకోవాలా, స్వార్థం అనుకోవాలా? ప్రేమ ఉంది, స్వార్థము ఉంది. తన భర్తను పంపించింది. మళ్ళా ఇంకొక ఉదాహరణ, సుకుమారి అయిన సీతాదేవి, రాజకుమార్తె అయిన సీతాదేవి రామచంద్రుడితో అడవుల్లో ప్రవేశించింది. రామచంద్రుడితో వచ్చేసింది. అక్కడ ఏం కనపడుతుంది చెప్పండి, ఒక్కరు చెప్పండి. సీతాదేవి రాముడితో అడవులకి రావడం ఏంటది? పతిభక్తి, ప్రేమ. అక్కడ కూడా ప్రేమే కదా. ప్రేమతో రాజకుమారి అయిన రాముని భార్య అడవులకి రామచంద్రుడితో వచ్చేసింది. అది సరే. మళ్ళా లక్ష్మణుడు అన్న మీద ప్రేమతో వీళ్ళ వెంట వచ్చేసాడు. ఇక్కడ ప్రేమే. మళ్ళా ఇంకొకటి, భరతుడు అన్న మీద ప్రేమతో పాదుకలు తీసుకెళ్ళాడు. రామచంద్రుడు పాదుకలు తీసుకెళ్లడం ఏంది? రామచంద్రుడు పాదుకలు కూడా లేకుండా అడవిలో విహరించటం ఏంది? చూడండి. ఆయన తమ్ముడి మీద ప్రేమతో పాదుకలు కూడా ఇచ్చేశాడు. అన్న మీద ప్రేమతో పాదుకలు కూడా తీసుకెళ్ళాడు. అంతే ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమ స్వార్థంతోనూ కొన్ని ఉన్నాయి. ఆ స్వార్థంతో కైకేయి చేసింది, స్వార్థంతో చేసింది. దశరథ మహారాజు ప్రేమతో చేశాడు. భార్య మీద ప్రేమతో వరాలు ఇచ్చాడు. ఆ స్వార్థం అనేది కైకేయిలో కనపడుతుంది. కైకేయిలో స్వార్థం ఉంది, ప్రేమ ఉంది. మిగతావన్నీ ప్రేమలే కనపడుతున్నాయి. ఇవన్నీ జరగడానికి అసలు రామచంద్రుడిని అడవికి పంపించడానికి కారణం ఇంకోటి ఉన్నదనుకో, అవన్నీ అందరికీ తెలుసుగా. ఆ అడవిలోకి పోయి ఎంతమందిని ఉద్ధరించాలి, రాతిని నాతిగా చేశావు, అదేదో పాట కూడా ఉంది కదా, రాతిని, అవన్నీ వద్దులే, మళ్ళీ పాటల దాకా ఎందుకు కానీ. అవన్నీ కూడా స్వార్థంతో ప్రేమతో కూడినవే కదా. ఎంత చక్కటి ఉదాహరణలో చూడండి, ఎంత బాగుందో. ఇవన్నీ చెప్పుకుంటుంటే, మనసుకు మననం చేసుకుంటుంటే ఎంత హాయినిచ్చి, మనము కూడా ఇలాగే ప్రవర్తించాలి, మనం ఎదుట వ్యక్తి మీద ప్రేమని చూపించాలి, మనం ఇవ్వాలి, పుచ్చుకోవాలి, మనం ప్రేమని పంచాలి, ప్రేమని అందుకోవాలి. ఎప్పుడైతే ఎదుట వారిని గౌరవిస్తామో మనకు ఎదుట వారి నుంచి గౌరవం లభిస్తుంది. ఇది ఖచ్చితంగా మనం పొందాలి. ఈ ఆచరణని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. ఓకే అమ్మా, నాకు ఈ సమయంలో ఏదో ఇది గుర్తుకొచ్చింది, చెప్పాను 4 పదాలు అందరికీ. అమ్మ, రేపు రిపిటేషన్ క్లాస్ పెట్టుకుందామా, ప్రాక్టీస్ క్లాస్ పెట్టుకుందామా, ఇదే క్లాసుని కొత్త శ్లోకాల్లోకి వెళ్దామా? అది చెప్పండి ముఖ్యంగా. రేపు మామూలుగా క్లాస్ చెప్పేసి శుక్రవారం రిపిటేషన్ పెట్టండి ఆంటీ. అలా చేయమంటారా? శని ఆదివారం సెలవు కదా మళ్ళీ. అవును. రేపు మామూలు క్లాస్ చెప్పేసి శుక్రవారం రిపిటేషన్ పెట్టండి, శని ఆదివారాలు సెలవు కదా. ఓకే అమ్మా, రేపు మళ్ళీ కొత్త శ్లోకంలోకి వెళ్దాం. అయితే 22 మంది అటెండ్ అమ్మా, 108 మంది ఉంటే ఎందుకు దాంట్లో మన గ్రూప్ పెరిగిపోయి మన సెల్లులు పాడైపోవటమే తప్ప, అక్కర్లేని వాళ్ళు డెలీట్ అయిపోతే, ఎగ్జిట్ అయిపోతే సరిపోద్ది. చాలామంది ఊరికి గ్రూప్ పెట్టగానే అటెండ్ అయ్యారు, లింకుని పెట్టారు, అందరూ అటెండ్ అయ్యారు. వంశీ ఉన్నావమ్మా? వంశీ మీటింగ్ లో ఉందంట ఆంటీ. ఓకే అమ్మా. కాత్యాయని కానీ లావణ్య కానీ ఎవరు లేరా?
ఉన్నా ఆంటీ. ఆ, ఓకే అమ్మా, ఏదన్నా చెప్పు 4 మాటలు. అని నవ్వుతావు, నవ్వుల పంట కురిపిస్తావు కానీ వార్త పంట కురిపించు. ఓకే అమ్మా, అందరూ ధైర్యంగా ఎవరి అభిప్రాయాలని వాళ్ళు చెప్పుకోవడం, మీలో కలిగిన స్పందనని పంచుకోవడం, మనం ఇలాంటివే సత్సంగం అంటారు. సత్సంగం మనలో కలిగిన భావనను, మన ఆలోచనని పంచుకుంటుండాలి. మనం అలా పంచుకుంటుంటేనే మనం పక్క వాళ్ళల్లో కూడా మీ భావనలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ భావనలు మనకి తెలుస్తుంటాయి. కాబట్టి ఎవరిలో ఉన్న వాళ్ళ భావనని వ్యక్తపరచండి. ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మ అందరికీ. శ్రీమాత్రే నమః. 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 శ్రీమాత్రే నమః.